జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి 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 జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ సాయి 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 జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి. ఆదివారం డ్రా తీసాం బాబా సన్నిధిలో. ఇక్కడే సాయి దర్బార్ అద్దాల మందిరంలో చిన్న పాప చీట్లు తీసింది. చిన్నపిల్లల దైవ స్వరూపాలు కాబట్టి బాబా సన్నిధిలో సాయి నామం చెప్తూ చీట్లు పెట్టి డ్రా తీస్తే ఇది 3వ డ్రా. అంటే 4 అధ్యాయాలు, మొదటి 2 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 4 అధ్యాయాలు అంటే 6 అధ్యాయాలు పూర్తయిన తర్వాత డ్రా తీయటం జరిగింది. ప్రతిరోజు ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్గా పెట్టిన వాళ్ళ పేర్లు పెట్టి డ్రా తీయటం జరిగింది. డ్రాలో మొదటగా సౌడేపల్లి వేణుగోపాల్ గారు ఎన్నికయ్యారు. తర్వాత రెండవసారి ఐవి శ్రీనివాస్ గారు ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఎవరు చీట్లు తీసేది? చిన్న బిడ్డలో ఉండి ఎవరు తీస్తారు? బాబా తీసేది. సౌడేపల్లి వేణుగోపాల్ గారు రండి సాయి. వారి ధర్మపత్ని పక్కనే కూర్చోన్నారు. పేరెంట్స్ సాయి మర్చిపోతాను, ఏమనుకోబాకండి. సుభాషిణి గారు, వారు కూడా దంపతులు ఇద్దరు ఒకే మార్గంలో ఉంటే ఎంతో అనుకూలం. కొంతమంది బండి మీద తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోతుంటారు భర్తలు, ఎందుకంటే వాళ్ళకి తీరిక ఉండదు పాపం. ఇద్దరు కలిసి వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది భార్యాభర్తలకి ఇద్దరు కలిసి ఒకే మార్గంలో ఉండేది పూర్వజన్మ సుకృతం. అది ఇద్దరు ఒకే మార్గంలో ఉండటం అనేది అదృష్టం, మహద్భాగ్యం. అది వారికి ఇచ్చాడు. వాళ్ళిద్దరు కలిసి వస్తారు ప్రతి గురువారం సత్సంగానికి. ఊర్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి దూర ప్రాంతాల్లో బంధువులు ఉండాలి. అంతా రాజమండ్రి. అందులో ఆయన వృత్తిరీత్యా లెక్చరర్ కాబట్టి గవర్నమెంట్ లెక్చరర్. ఎన్నో చోట్ల ట్రాన్స్ఫర్లు అయ్యి అన్ని దగ్గరలో ఆయన అందరినీ ప్రేమిస్తాడు. నన్ను కూడా ప్రేమిస్తాడు, చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఎక్కడికి పోయి ఇచ్చినా ఒక స్వీట్ బాక్స్ నాకు వస్తుంది ఖచ్చితంగా. ఒక చిన్న బిడ్డకు తెచ్చిచ్చినట్టు ఒక స్వీట్ బాక్స్ ప్రతి ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా అక్కడ బాగా మంచి షాప్ చూసి నాకు ఒక స్వీట్ బాక్స్ ఇస్తాడు. నేను కృతజ్ఞతలు సాయిరాం. అందుకని వారు ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ సొంత ఊరు తిరుపతి, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మహాపుణ్యక్షేత్రం దగ్గర జన్మించారు ఆయన. వాళ్ళ నాన్నగారికి బాగాలేకపోతే తల్లిదండ్రుల సేవ ఎంత గొప్పదో మీకు అందరికీ తెలుసో తెలీదో సాయిరాం. ఆయన మాత్రం తండ్రి సేవలో తరిస్తున్నారు ఆ దంపతులు ఇద్దరు. రండి సాయి మీరు కూడా. శ్రీమతి ఒక బహుమతి, పక్కన మీరుంటేనే ఆయనకు విలువ. రండి. ఇంకా చెప్పాలంటే బాబా మందిరం కోసమే ఈ పక్క అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకున్నారు. ఇక్కడే అన్నదానశాల ఎదురుగ్గా, ద్వారకామ ఎదురుగ్గానే బాబా కోసం ఇల్లు తీసుకున్నారు. తక్కువ కాలమైనా వచ్చింది. చాలా దగ్గర అయ్యారు బాబాకి. సాయి దర్బార్ సత్సంగ సేవాదళ సభ్యులకి నాకు ఎంతో దగ్గర అయ్యారు. ఎందుకంటే శ్రద్ధ. చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో. బాబా కోసం ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు రెంట్కి తీసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని బాబా గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. అది బాబా మీద ప్రేమ వాళ్ళకి. ఇల్లు పక్కనే తీసుకున్నారు. ఈ మధ్య కొంచెం కుటుంబం పెరిగింది కాబట్టి కొంచెం ఇక్కడే దగ్గరలో మళ్ళీ మారారు. ఈ మధ్యనే వాళ్ళ అబ్బాయికి వివాహం జరిగింది. వాళ్ళ ఇద్దరు పిల్లలు వారికి. ఇద్దరే సాయి, నాకు తెలిసి ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు. ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నారు, వృత్తిరీత్యా ఇంజనీరు. రెండో అబ్బాయి మన మెడికవర్ హాస్పిటల్లో క్యాన్సర్ డాక్టర్. ఆయన క్యాన్సర్ రోగులకి వైద్యం చేస్తారు. మన మందిరానికి వచ్చే భక్తులు కూడా కొంచెం ఇబ్బంది పడుతుంటే చాలా సహాయం చేస్తారు ఆ డాక్టర్ గారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు శ్రద్ధగా. మన అనే ఆప్యాయత. అందుకే అందరిలో కలిసిపోయాడు సాయి తొందరగా. ఎప్పుడు సత్సంగం యూట్యూబ్లో అప్లోడ్ అయినా వెంటనే కామెంట్ పెడతారు, చాలా బాగుంది సత్సంగం, అందరూ వినండి అని. దానివల్ల ఏంది ఉపయోగం చెప్పండి? అది కూడా బాబా సేవే. ఆ కామెంట్ చూసి 10 మంది ఇంకొక 10 మంది వింటారు సత్సంగం ఎగస్ట్రా. ఇంకొక 20 మంది ఎగస్ట్రా వింటారు. కామెంట్లు చూస్తారు చాలామంది.
కామెంట్లు చూసి ఓపెన్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అవి వింటారు. దానివల్ల ఏంది, కొంత పుణ్యఫలం బాబా దగ్గర వాళ్ళకి లభించినట్లే. ఎందుకంటే ఒక మంచి మాట 10 మంది ఎక్కువ మంది వినేదానికి ఆ కామెంట్ ఉపయోగపడిందా లేదా? కామెంట్ చేయమంటే సిగ్గుపడతారు చాలామంది. కామెంట్లు కూడా పెట్టండి. పెట్టిన దానివల్ల, ఎందుకంటే ఒక సత్సంగం చెప్పాలంటే ఎన్నో గ్రంథాలు చదవాలి. బాబా అవకాశం ఇచ్చాడు మాకు, ఆయన దయ. ఆ మాట ఇప్పుడు 700 మంది ఉన్నారు సాయి, నేను మాట్లాడుతున్నాను, ఇదే కదా, ఈ మాటే కదా, ఇంకొక 500 మంది ఉన్నా ఈ మాటేనా కాదా? అట్లా ఎక్కువ మంది వినేదానికి ఒక కామెంట్ ఉపయోగపడుద్ది. నా కోసం కాదు, లోక కళ్యాణం కోసం బాబా చేయిస్తున్న మహాయజ్ఞం ఇది. సాయి సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞం నా కోసం కాదు, లోక కళ్యాణం కోసం. పెట్టండి, షేర్లు చేయండి, షేర్లు కూడా చేయండి, స్టేటస్లు పెట్టండి. పనికి మాలినవన్నీ పెడతాం కదా స్టేటస్లా, మరి దేవుడి పెడితే పుణ్యం వస్తుందా? పెట్టండి. యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సాయి దర్బార్ నెల్లూరు అని. మీరు గుడికి ఎప్పుడు వస్తారు? నెలకు గురువారం వస్తారు నాకు తెలిసి. అంతకుముందు రోజుల్లో ప్రతి గురువారం వచ్చేవాళ్ళు. ఇప్పుడంతా ఈ ఫోన్ ప్రపంచంలో నెలకు గురువారం వస్తున్నారు నాకు తెలుసు. ఎవరో ఉంటారు 10 మంది ప్రతి గురువారం వచ్చేవాళ్ళు. అందుకని ఇంటి దగ్గరే మీరు, ఇది కూడా సచ్చరిత్ర కూడా ఇంటి దగ్గర ఒక మహాయజ్ఞం చేసినట్టు. మీరు పారాయణ మహాయజ్ఞం గ్రూప్లో చేరితే సాయి దర్బార్ అద్దాల మందిరంలో జరిగే కార్యక్రమాలన్నీ మీరు యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. మన దత్త జయంతి జరిగింది, అనగాష్టం వ్రతం జరిగింది, ఎంతమంది కూర్చోగలిగారు? ఆ వ్రతం వీడియో, ఆ రోజు పూజల వీడియో, అభిషేకాలు దత్తుడికి చేసినవన్నీ పెడతారు. అట్లా సేవ చేస్తున్నారు వారు. పండగలు వస్తాయి సాయి, గురు పౌర్ణమి, విజయదశమి, శ్రీరామనవమి. ఎంతమంది కావాలి? గురు పౌర్ణమికి 200 మంది కావాలి సేవ చేసేదానికి. మీరు ఎంతమంది చేయగలుగుతున్నారు చెప్పండి? అందుకని ఫోన్ నెంబర్లు సేవాదళ సభ్యులు ఉంటాయి మా దగ్గర. నాకు చేసే టైం ఉండదు, బాబీకి చేసే టైం. ఆ సాయికి అప్పచెప్తే ప్రతి ఒక్కరికి 200 మందికి ఫోన్లు చేస్తారు. చప్పట్లు గట్టిగా. ఈ మధ్యనే ఇంకో కొత్త సేవ అప్పచెప్పడం జరిగింది. మన రమణారెడ్డి గారు ఆరోగ్యరీత్యా ఫోన్లు చేయలేని పరిస్థితి వస్తే సాయికి ఫోన్ చేసి, సాయి ఆయన కొన్ని సంవత్సరాలు చేశాడు సేవ, మన రమణారెడ్డి గారికి కూడా ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. చాలా సంవత్సరాలు చేశాడు సేవ ఆయన. ఇప్పుడు చేయలేని పరిస్థితికి వచ్చాడు. వాళ్ళ ఇంట్లో కుటుంబ బాధ్యతలు కూడా పెరిగే. వాళ్ళ అత్తగారికి ఆరోగ్యం బాగలేదు, రమణారెడ్డి గారు అత్తగారికి. అందుకని మీరు తప్పకుండా చేయాలి. మీరు తిరుపతిలో ఉన్నా కానీ పర్వాలేదు, మీకు లిస్టు పంపిస్తాం. తిరుపతి నుంచి అందరికీ ఏం చేయమని శాశ్వత పూజలు ఉంటాయి. మీరంతా అన్నదానశాలకి డొనేషన్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఇక్కడ కొంతమంది. మీకు అంతా చేస్తున్నారు కదా. 25,000 కడితే 3 రోజులు పూజ అన్నదానం, 50,000 కడితే 6 రోజులు, 75,000 కడితే 9 రోజులు, 1,08,000 కడితే ప్రతిరోజు మురళీస్వామి ప్రతిరోజు గోత్రనామాలతో పూజ చేస్తాడు. సంవత్సరానికి 12 రోజులు అన్నదానం. వాళ్ళందరికీ డబ్బులు తీసుకున్నాడు ఈ మధుగాడు. ఫోన్లు కూడా చేయడం లేదు. అంటారా? అనరా? మీరు అందరా తిట్టేదానికి ముందుంటారు, నా ముందు తిట్టరు, వెనక తిడతారు. నాకు తెలుసు ఆ కథ. అందుకని తిట్టించుకోకుండా మీ చేత ఫోన్లు చేయాలి. మా బాధ్యత అది, మందిర బాధ్యత. అందుకని ఆ సాయికి గురుతర బాధ్యత అప్పచెప్పాము. అది ప్రతిరోజు 4 గంటల నుంచి ఫోన్లు చేస్తాడు. ప్రతిరోజు సేవ. గట్టిగా చప్పట్లు. శ్రీనివాస్ సాయి గారు చప్పట్లు కొట్టండి గట్టిగా. వారి గురించి తెలియని వారు ఉన్నారు సాయి దర్బార్లో. ఎందుకంటే 20 సంవత్సరాలు నిరంతర సేవ. వారికి ఇది 2వసారి ఇచ్చాడు. దీన్ని బట్టి మీకు అందరికి ఏమర్థమైంది? మొదటిసారి ఫస్ట్ డ్రాలో ఇచ్చాడు సచ్చరిత్ర. మళ్ళీ ఇప్పుడు 3వ డ్రాలో ఇచ్చాడు. ఏమర్థమైంది మీకు? ఏం చెప్పాను? 20 సంవత్సరాలు సేవ చేస్తున్నాను అని చెప్పాను. ఏమర్థమైంది? లెక్కలు, మన లెక్కలు ఎక్కడున్నాయి? ఇక్కడ కూర్చున్న టైం కూడా కౌంటే. ఎంతో టైం వ్యర్థం చేసుకుంటున్నాం జీవితంలో. టైం వేస్ట్ చేస్తే లైఫ్ వేస్ట్ అయినట్టు. సమయమే జీవితం. సమయం వృధా చేస్తే జీవితం వృధా అయిపోయినట్టు. ఇక్కడ కూర్చున్న టైం కూడా మీ దగ్గర లెక్కే, బాబా దగ్గర. గుర్తుపెట్టుకోండి అందరూ. మరి ఆయన ఎన్నో గంటలు బాబాకి వినియోగించాడు. సమయాన్ని, మనస్సుని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. మరి ఆయన మర్చిపోతాడు? ఆ 2వసారి ఇచ్చాడు. ఇప్పుడు సాయి సచ్చరిత్ర లెక్కలు ఎక్కడున్నాయి?
చెప్పండి గట్టిగా. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సాయిరాం వారు చేసిన సేవలు ఒకసారి నేను కొన్ని చెప్తాను, కొరవ వారే చెప్తారు. చాలా డిపాజిట్ చేసుకున్నారు కాబట్టి ఇది ఇచ్చారు బాబా. సాయి గురించి చెప్పాలంటే నాకు వ్యక్తిగతంగా కూడా అత్యంత ఆత్మీయులు, బాబా భక్తులుగా పరిచయమైన, ఎంతో కలిసిపోయాం మేమిద్దరం. పుణ్యక్షేత్రాలు అంతకుముందు అభిషేకం సేవలు చెప్పాను, మళ్ళా ఇప్పుడు పోయినవి అంతకుముందు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నేను పుణ్యక్షేత్రాల దర్శనం మేమిద్దరం కలిసి ఎన్నో పుణ్యక్షేత్రాల దర్శనం చేసాం. సద్గురు అనుగ్రహం ఉంటే తీర్థయాత్రలు చేయగలము, లేకపోతే చేయలేము ఒక వాక్యం ఉంది గురు చరిత్రలో. గురువు అనుగ్రహం లేదే తీర్థయాత్రలు కూడా సఫలం కావాలంటే మా ఇద్దరు తీర్థయాత్రలు చేయించాడు. కేదార్నాథ్, బద్రీనాథ్ మాకెవరికి ఇవ్వని అద్భుతమైన అవకాశం. ఎక్కడ కేదార్నాథ్ బద్రీనాథ్ నిద్ర చేసింది. కేదార్నాథ్ లో ఒక రాత్రి అక్కడ నిద్ర చేసే భాగ్యం దొరికింది. మంచు గడగడ వణికే చలి, చేతులు కాళ్ళు కొంగర్లు పట్టుకోబోతాయి. అటువంటి చలిలో అక్కడ నిద్రించే భాగ్యం కలిగింది. నడిచిపోయాం మేమిద్దరం. మళ్ళా తిరిగి కూడా నడిచే వచ్చాం. అందరు గుర్రాల్లో డోలీలు వెళ్తారు. ఆ భాగ్యం ఇచ్చాడు. ఎందుకంటే వయసులోనే చేయించాడు, ఓపిక ఉన్నప్పుడే. ఇప్పుడైతే నడవలేము. ఆయనైతే నడవగలరు, నేను నడవలేను. ఆయన మళ్ళా నడవబోతున్నాడు. ఆయన మాటలు నిందాం. తర్వాత కాశీ, అయోధ్య ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించాం. అప్పుడు కూడా ఎంతో నాకు ఆత్మీయంగా సహాయంగా ఉండేవాడు సాయి. కృతజ్ఞతలు సాయి, నేను మర్చిపోలేదు, ఇప్పటికీ మర్చిపోలేదు మీరు చేసిన సహాయం తీర్థయాత్రలో కూడా. ఎందుకంటే గమనించేవాడు నాకు సాయి అయిందా అని పక్క నుండి. తిరుమల పాదయాత్ర 2 సార్లు చేశారు. నెల్లూరు నుంచి, అలిపిరి నుంచి కాదు. వినండి శ్రద్ధగా. ఎంత స్ఫూర్తి మనకి. వయసు అయిపోయిన వాళ్ళు ఏం చేయలేరు. వయసులో ఉండేవాళ్ళు తెలుసుకోండి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి. వయసులో ఉన్నప్పుడే చేయండి సాధనలు. తిరుమల నడిచాడు 2 సార్లు, నెల్లూరు నుండి తిరుమలకి. చప్పట్లు గట్టిగా. అప్పుడు 3వసారి కూడా రెడీ అయ్యాడు. అప్పట్లోనే 10 ఏళ్ల క్రితమే 3వసారి రెడీ అయితే ఆటంకం వచ్చింది. అది అట్లే మిగిలిపోయింది ఆయనకి ఆ కోరిక. 3వసారి చేయలేకపోయాను. మొన్న వచ్చాడు నా దగ్గరికి అయ్యప్ప స్వామి. వాళ్ళ బిడ్డలు ఇద్దరు, వాళ్ళ పిల్లల గురించి చెప్పలేదు. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి ఇద్దరు ఇంజనీర్లు హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళిద్దరికి సొంత గృహాలు ఇచ్చాడు. హైదరాబాద్ నగరంలో ఇద్దరికి సొంత ఇల్లు ఇచ్చాడు బాబా. ఇద్దరు ఉద్యోగస్తులు, ఉత్తమరాలైన కోడళ్ళు ఇచ్చాడు. గుణవంతులు కోడళ్ళు. ఇంకేం కావాలి చెప్పండి. ధర్మపత్ని అంటే చెప్పబడలే. ధర్మపత్ని ఆయనకు బహుమతి. పోయినసారి కూడా చెప్పా, పద్మావతమ్మ. మరి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అవునా కాదా? ఊరికే మనం చేసుకోకుండా సాయిబాబా మాకేం ఈరోజు గుడికి వచ్చి పోతున్నాం అంటే కుదరద్దా? సృష్టిలో ఎప్పుడు లోపం ఉండదు, మన దృష్టిలోనే లోపం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. బాబాలో ఎప్పుడు లోపం ఉండదు. మన లెక్కలు చూసి డ్రా చేస్తారు. డిపాజిట్ ఉంటేనే విత్డ్రాల్ ఫామ్ రాయాలి, లేకపోతే బ్యాంక్ వాడు తిప్పి కొడతారు ఫామ్ ని. అవునా కాదా? మరి ఆయన చేసుకున్నాడు అక్కడ బాబా దగ్గర డిపాజిట్. 2 బిడ్డలు హాయిగా ఉన్నారు, సొంత ఇల్లు, ఉద్యోగాలు. ఏం చెప్తున్నాను ఇప్పుడు? తిరుమల పాదయాత్ర మళ్ళా మన వచ్చాడు. వాళ్ళ అబ్బాయి శబరిమల అయిపోయాడని అయ్యప్ప స్వామి ప్రసాదం తీసుకొని ఇచ్చాడు ఒక డబ్బా. నాకేది ఇచ్చినా మెండుగా ఇస్తారు అందరూ. ఎందుకంటే 10 మందికి పెడతాడు ఈ స్వామి, నేను ఒక్కడే తినడం తెలుసు అందరికి. మరి ఇచ్చాడు. వచ్చి చెప్పాడు తిరుమల పాదయాత్ర సాయి అన్నాడు. ఏది సాయి ఈ వయసులో? ఆయన ఉన్నాడు, రంగు వేసుకున్నాడు, లాగా వయసు ఉంది బాగానే, 54, 55 చెప్పొద్దు అంటున్నాడు వయసు. అదొక్కటి అడగంటాడు. అదేమన్నా ఒక్కటి అడగంటాడు. 58 అంట. 58 ఏళ్ళ వయసులో ముస్తాబయ్యాడు. ఇప్పుడు ఎక్కడికి? తిరుమల పాదయాత్రకి. నేనే అన్న శరీరాన్ని కష్టపెట్టబాకు సాయి, ఎందుకని ఒకసారి ఫోన్లో చెప్పా ఇలా అన్నమాట. మరి ఆయన దేవుడు చెప్పాడు చేయరా, నేను ఉండాలి నీ లోపలని. వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, సాయినాథ గోవింద గోవింద. 3వసారి 20వ తేదీ ఇక్కడే సాయి దర్బార్ అద్దాల మందిరం నుండి ఉదయం 6 గంటలకు బయలుదేరుతారు.
కొంచెం 6 చేయండి సార్, 5 జీవో అక్కడ అందరూ రాలేదు. 6 గంటలకి మీ అందరికి కూడా ఆహ్వానం, అందరూ ఆయన సాగనంపుతాం. సాగనంపితే మాకేంటంటే ఆయన నడిచే దాంట్లో కొంచెం ఒక పైసా లాక్కుంటాం, మన పుణ్యఫలం, అది మనకు ఆదాయం. ఒక పూలమాల తెచ్చియండి, ఒక యాపిల్ పొండియండి. ఎందుకంటే ఆయన చేయబోయే యాత్రలో అంత మనకు వస్తుంది. ఒక 5 పైసలు, ఒక 2 పైసలు మనం చేసుకున్న దాన్ని బట్టి, మాల సైజుని బట్టి, యాపిల్ సైజుని బట్టి. సరదాగా చెప్పిన నిజాలు ఇవన్నీ. 20 సాయి 25 ఉదయం 6 గంటలకు రండి, సాగనంపుదాం అందరూ. నేను కూడా లేచి వస్తా ఉదయాన్నే. సాయిరాం. ఇంకా త్వరవ ఆయన మాటలు, ఆయన అనుభవంలో విందాం. సాయి సచ్చరిత్రకు జై జై జై.